సోదయమ్మ సోది సోదమ్మ ఇలారా ఇక్కడ కూర్చో. నా గేదె పొలం నుండి పోయి 3 రోజులు అయింది, ఇంకా తిరిగి ఇంటికి రాలేదమ్మా. కొంచెం మంత్రం వేసి చెప్పవమ్మా. న్యూటను నా నోట ఎప్పుడు సైన్స్ మాటే పలుకు పలుకు తల్లి పలుకు. నీకే కష్టం వచ్చిందో చెప్పు తల్లి. ఏదో పొలం నుండి పోయి 3 రోజులు అయిందమ్మా, ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. కొంచెం మంత్రం వేసి చెప్పవమ్మా. న్యూటను 5 పలుకు. నీకేద ఎక్కువైందో నాకేమీ తెలుసే, నీకెంత తెలుసో నాకంతే తెలుసు. మంత్రాలు లేవమ్మా, తంత్రాలు లేవమ్మా. రోజు నీ గేద ఏ దిక్కున పోతుందో ఆ దిక్కునే వెతకమ్మా. నీ సమస్య ఏంటి చెప్పు తల్లి. నా బిడ్డకి ఏం దయ్యం పట్టిందో ఏమో, ఉండి వెనక్కి పడిపోతుంది. యంత్రం కూడా కట్టించినా ఏమైనా పూజ చేయించమంటావా? న్యూటను 5 పలుకు. దయ్యాలు లేవు, గియ్యాలు లేవు. నీ బిడ్డకు పోషక ఆహారం ఇవ్వాలి. రక్తంలో ఐరన్ తగ్గి ఉంటుంది. ఫలితం లేకుంటే డాక్టర్కి చూపించే తల్లి. ఈ సమస్య ఏంటి చెప్పు తల్లి. మా పిల్లవాడు 10వ తరగతికి వచ్చాడు. ఇదివరకు బాగానే బయటకు పోయేటోడు, ఇప్పుడెందుకో పోవట్లేదు. చెప్పమ్మా. ఏ గాలి లేదు, ఏ తూలి లేదు. చదువుల్లో మార్పు వచ్చిందే తల్లి. భావనలు బాగా పట్టుబట్టాలి. సబ్జెక్ట్ బట్టీలు గిట్టీలు చల్లవే తల్లి. నీ కొడుకులో మార్పు రావాలి అంటే ప్రాజెక్టులు ప్రయోగాలు చేయాలి వాడు. సబ్జెక్టు టీచర్ని ఒకసారి కలుపు తల్లి. అవును, నాకు ఈ ఆలోచన రాలేదే. అవును సోదమ్మ, అసలు నీకు ఈ విషయాలను ఎలా తెలుసు? సైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రజల్లో మార్పు రావాలి అని నాకు ఎంతో ఇష్టం. ప్రజల్లో నమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి. మూఢనమ్మకాలని తొలగించి వేయాలి, సమాజాన్ని బాగు చేయాలి. అందుకే నేను ఇట్లా సోది చెప్తున్నానమ్మా. తల్లవైందమ్మా, నా బిడ్డకి తల్లవై ఇంట్లో నుంచి వెళ్తలేదమ్మా బయటికి. ఏమన్నా పసరో మందో ఏమన్నా ఉంటే పోయాలా అమ్మా? 5 న్యూటను 5 పలుకు. నీ బిడ్డకు వచ్చింది తట్టు వైరస్. వైరస్ కు ఏ మందు పంచేదే తల్లి. పూర్తిగా విశ్రాంతి అవసరమే తల్లి. 9 నెలల నుండి ఏడాది లోపు వ్యాక్సిన్ ఇప్పించి ఉంటే తట్టు రాకపోయేదే. నా బంగారు కొండ మాటల్లోనే వచ్చింది నాకేదే. ఇదో అమ్మా 50 రూపాయలు తీసుకో. నాకు నీ పైసలు వద్దే తల్లి. సైన్స్ ని ప్రజలకు తెలియజెప్తున్నా, అది కూడా ఇందులో ఒక భాగమేనమ్మా. థ్యాంక్ యూ.